ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద నశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సిటీ కేబుల్ ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం విజయనామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని పంచాంగ శ్రవణం చేద్దాం. పంచాంగంలో రాబోయే సంవత్సరం అంతా కూడా ఎలా జరుగుతుంది, మనకు 12 రాసుల వాళ్ళకి కూడా రాబోయే సంవత్సరకాలంలో ఫలితాలు ఎట్లా ఉంటాయి, దేశకాలమాన పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటి ద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ యొక్క పంచాంగం ద్వారా తెలుసుకుని భవిష్యత్ ప్రణాళికల్ని మనం రూపొందించుకొని తద్వారా సుఖశాంతులు పొందాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనకు మహర్షులు ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం అనే కార్యక్రమాన్ని ఉదాహరణ ఏర్పాటు చేశారు. ఇలా ఈ పంచాంగ శ్రవణం చేయడం మూలంగా వచ్చే ఫలితాలు ఏమిటి అనే విషయంలో మహర్షులు చెప్పిన శ్లోకాలు: శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుష్స్వప్నదోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. చాలా విశేషమైన ఫలితాలు చెప్పారు. పంచాంగ శ్రవణం ఒకటి చేస్తేనే తద్వారా గోదానం చేసిన ఫలితాలు వస్తాయి, గంగా స్నానం చేసిన ఫలితాలు వస్తాయి, అనేక రకాలైన దుస్వప్నాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు పోతూ ఉంటాయి. అలాగే వీటి మూలంగా ఎన్నో రకాలైన శుభ ఫలితాలు వస్తాయి. శ్రీకళ్యాణ గుణావహం, శ్రీ అంటే శ్రేయోదాయకం, శుభదాయకం అని చెప్పేసి దీనికి చాలా విశేషమైనటువంటి నామాలు చెప్పడం ఉన్నాయి, చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం ఉంది శ్రీ అనే పదానికి. అటువంటి శ్రీ కళ్యాణం అనేటువంటి పేరుతో, కళ్యాణం అంటే మంగళం, శుభం, మంచి జరగడానికి, శుభం జరగడానికి, శుభకరమైన ఫలితాలు తీసుకోవడానికి అన్నిటికీ కూడా నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఎన్నో రకాలైనటువంటి పనులకు సంబంధించినటువంటి ఫలితాలని చాలా చక్కగా మనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి పంచాంగం ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పబడింది. పంచాంగం మనకు ఎన్నో రకాలైన శుభ ఫలితాలు తీసుకోవడానికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, మనకు పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని చెప్పి 5 అంగాలు ఉంటాయి. వీటి ద్వారా మనకు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలంటే మన భారతీయ సంస్కృతిలో మనకు ఏది మంచి సమయము, ఏది మంచి తిథి, ఏది మంచి వారము, కొన్ని నక్షత్రాల్లో కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు, కొన్ని నక్షత్రాల్లో కొన్ని కార్యక్రమాలు చేయకూడదు, ఇలాగా ఏ కార్యక్రమాలను ఏ విషయాల్లో చేయవచ్చు అనే దాంట్లోనూ, అలాగే రోజు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలకి, రోజువారీ పనులకు కూడా దుర్ముహూర్తం అలాగే వర్జ్యం అనేవి లేకుండా ఉన్నంత వరకు మంచి శుభ సమయాన్ని ఉదాహరణ పురస్కరించుకుని మనం ముందుకు వెళ్ళడం అనేది ఒక అలవాటుగా ఉంది. ఒకవేళ మనకు కనుక చాలా విశేషమైన ఫలితాలు త్వరగా వస్తే మన వాళ్ళు ఏ శుభ సమయాన్ని ప్రారంభం చేశామో మనకంతా మంచి జరిగిందే అనుకోవడం ఒక అలవాటు. అలాగే ఏదైనా చెడు ఫలితాలు కనుక వస్తే మనం ఏ ముహూర్తాన్ని ప్రారంభం చేశామో మన పనులన్నీ వెనక్కి వెళ్తున్నాయి కదా అనేటువంటి నానుడి మనకు బాగా అలవాట్లో ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకు ఆ సమయాన్ని నిర్ధారణ చేయడానికి ఒక ఆయుధం కావాలి, ఒక సాధనం కావాలి. ఆ సాధనమే తిథివార నక్షత్ర యోగకరణాలతో కూడినటువంటి పంచాంగం. పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణాలే కాదు, అందులో గ్రహచారం, ఆ గ్రహచారాన్ని ఆధారంగా చేసుకుని సుముహూర్తాలు, అలాగే తిథివార నక్షత్రాల ఆధారంగా పండుగలు అని జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏదైనా జరగాలి అంటే దానికి ప్రారంభం అనేది ప్రతిదానికి ఒకటి కావాలి. అలాగే మనకు ఈ సంవత్సరానికి సంబంధించిన ప్రారంభం ఉగాది నాడు ప్రారంభమవుతుంది, చైత్రశుద్ధ పాడ్యమి. అలాగే రాబోయే 365 రోజుల్ని 12 మాసాలుగా అలాగే 24 పక్షాలుగా నిర్ణయం చేసి వాటితో మనకి పంచాంగాన్ని నిర్ధారణ చేశారు. కాబట్టి ఇందులో 12 పూర్ణములు, 12 అమావాస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటికన్నిటికీ కూడా సంబంధించి ప్రారంభమైనటువంటి ఈ రోజున చైత్రశుద్ధ పాడ్యమి నాడు మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇలాగ 1 by 1 మనకు పాల్గొన మాసం వరకు 12 మాసాలు ఉన్నాయి. ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎలా ఉన్నాయో అలాగే మనకు తెలుగు పంచాంగంలో ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ప్రారంభ దినమైనటువంటి ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు మనం కాలపురుషుడు అనే పేరుతో శ్రీమన్నారాయణుని అర్చన చేసి ఇక్కడి నుంచి ప్రారంభం చేసి మనం ఈయనకి విశేషంగా నింబ కుసుమం అనేదాన్ని, అంటే వేప పువ్వు, అలాగే మామిడికాయ ముక్కలు, బెల్లం, చెరుకు ముక్కలు, చింతపండు పులుసు ఇవన్నీ కలిపి ఒక పచ్చడిలాగా చేసి దాన్ని నివేదన చేసి దాన్ని భక్షించడం, అలాగే ఈరోజు కట్టుకుపోయే
బట్టలకు కూడా ఓ మంచి శుభ సమయం చూసుకుని మనం ప్రారంభం చేయడం, అలాగే కొత్త కొత్త పనులు శ్రీకారం చుట్టడం, ఇక్కడి నుంచి ఈ సంవత్సరం అంతా నాకు బాగా జరగాలి అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా జన్మదినం నాడు ఎట్లా అయితే పెద్దల్ని నమస్కారం చేసి ఆ పెద్దల దగ్గర నుండి ఆశీర్వచనం తీసుకుంటామో, అలాగే ఉగాది నాడు అందరూ కూడా వెళ్ళి పెద్దల్ని, పూజ్యుల్ని, గురువుల్ని, వేద పండితుల్ని నమస్కారం చేసుకుని వాళ్ళని సత్కరించుకుని వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని రాబోయే సంవత్సర కాలం కూడా మాకు బాగా జరగాలి అని వాళ్ళ ద్వారా ఆశీర్వచనం తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి లక్షణం, అలాగే ముందుకు వెళ్ళేటువంటి విధానం మన భారతీయ సంస్కృతంలో ప్రధానంగా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ నిమ్మకుసు భక్షణం చేసి కొత్త వస్త్రాలు ధరించి ఇక్కడి నుంచి ప్రారంభం చేసి మనం సంవత్సరం అంతా బాగా జరగడం కోసం అందరికీ నమస్కారం చేసి వారి ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటాం. అలాగే ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఈ యొక్క ఉగాది నాడు పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం అనేది సాధారణంగా ఇవాళ రోజున అందరూ కూడా సాయంకాలం చేయడం అనేది ఒకటి పెట్టుకున్నారు, కానీ కాలస్వరూపుడు అనే పేరుతో మనం చేసేటువంటి శ్రీమన్నారాయణ అర్చన అక్కడ పంచాంగాన్ని కూడా పెట్టి అర్చన చేసి వెంటనే పంచాంగ విశేషాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. చాలామంది సాయంత్రం పూట పంచాంగ శ్రవణానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. సాయంత్రం పూట చేసుకోవచ్చు కాదనేది, కానీ ప్రాధాన్యం ఉదయకాలంలో చేసేటువంటి, అంటే భోజనానికి ముందే చేసేటువంటి పంచాంగ శ్రవణం చాలా విశేషమైనది. అంటే పూజ చేయంగానే పూజ ప్రసాదం ఎట్లా తీసుకుంటున్నామో, కాలస్వరూపుడుగా పంచాంగానికి ఎట్లా పూజ చేస్తున్నామో అలాగే పంచాంగ విశేష ఫలితాలని ప్రసాదంగా ముందు తెలిసేసుకోవాలి. అందువలన ఉదయకాలంలో పంచాంగ శ్రవణం చేసేసుకుని ఓహో మనకు మంచి జరిగేందుకు ఇట్లా అవకాశాలు ఉన్నాయి, మనకు భవిష్యత్తులో మన గ్రహచారం ఇట్లా చెడు జరిగేందుకు అవకాశం ఉంది, కాబట్టి దీన్ని మనం పురస్కరించుకుని మన ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నాం అనే ఉద్దేశం కోసం చెప్పేసి ఈ పంచాంగ శ్రవణాన్ని తెలుసుకోవాలి. ఇందులో భాగంగా మనకు ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం. ప్రభావ దగ్గర నుంచి 26 సంవత్సరాలు గడిచిపోయి 27వ సంవత్సరం అయినటువంటి విజయనామ సంవత్సరం అడుగు పెట్టాం. పెరుగు తగ్గట్టుగానే ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కలియుగ గతాబ్దములు 5114 సంవత్సరాలు, శాలివాహన శకాబ్దములు 1935, ఆంధ్ర రాష్ట్ర అవతారాబ్దములు 66, ఆదిశంకరాచార్య అవతారాబ్దములు 2084, రామానుజాచార్య అవతారాబ్దములు 996, మధ్వాచార్య అవతారాబ్దములు 899. ఈ సంవత్సరం విజయ అనే పేరు తగ్గట్టుగానే మనకు భవిష్యత్ అంతా కూడా బాగా జరిగే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఒక పక్కన గ్రహచారం ప్రకారంగా కొన్ని సమస్యలు ఈ సంవత్సరం ప్రకృతి సిద్ధంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ గురుబలం చాలా బాగా ఉన్న కారణంగా, ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయి ఉన్న కారణంగా రాబోయే కాలంలో ప్రజలు చాలా మటుకు గత సంవత్సరంతో పోల్చుకుంటే సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు. మొత్తం మీద ఈ నవనాయకుల్లో మంచి ఆధిపత్యాలు, మంచి గ్రహాలు తీసుకుని మేము భవిష్యత్తుని మీ అందరికీ కూడా సుఖంగా అందజేస్తామయ్యా అనే రీతిలో మనకు హామీ ఇచ్చినట్టుగానే అనిపిస్తోంది ఈ యొక్క నవనాయక ఫలితాలు. అందులో భాగంగా పశుపాలకుడు ఈ సంవత్సరం శ్రీకృష్ణుడై ఉన్నాడు. ఈ యొక్క పశువుల్ని బయటకు తీసుకురావడం, అలాగే మళ్ళీ తీసుకువెళ్ళి కట్టివేయడం అనేటువంటి ఆధిపత్యాన్ని బలరాముడు తీసుకున్నారు. గోష్ఠాగార ప్రాపక, గోష్ఠ బహిష్కర్త అని పంచాంగాల్లో రాసి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క శ్రీకృష్ణుడు, బలరాముడు కూడా ఇటువంటి ఆధిపత్యాలు తీసుకుంటూ ఉన్న కారణంగా ఎన్నో రకాలైన శుభ ఫలితాలు వస్తాయి అనడానికి చాలా ఆసక్తికరమైన గ్రహచారం నడుస్తోంది. అయితే శని, రాహు, కేతుల యొక్క సంచారం సరిగా లేకపోవడం, గురువు యొక్క సంచారం బాగుండడం, మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడంతో మొత్తం మీద ఈ సంవత్సరం మనకు మంచి ఫలితాలకి దగ్గరవుతున్నాం అనుకోవచ్చు. విజయాబ్దేతు రాజానః జయసంఘోష తత్పరాః సునందంతి ప్రజాసర్వ బహుసస్యార్ఘవృష్టిభిః. విజయనామ సంవత్సరంలో రాజులందరూ కూడా పరస్పరం యుద్ధకాంక్షతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. 2014లో మనకు ఎలక్షన్లు కూడా అట్లా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే ప్రజాసర్వాహ బహుసస్యార్ఘ వృష్టిభిః అంటే పంటలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనూ, ధరలకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా విశేషాలు జరిగే అవకాశం వస్తుంది. రాజులు పరస్పరం వైరంతో ఉంటూ ఉంటారని చెప్పేసి విజయ సంవత్సరం యొక్క ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా గురు సంచారం ఆధారం చేసుకుంటే ఈ సంవత్సరం దేశంలో సుభిక్షం బాగా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. అలాగే శని, రాహు, కేతుల యొక్క బలమైన ప్రత్యక్షమైనటువంటి కలయిక ఈ సంవత్సరం కొంచెం చెడు ఫలితాలకు దారిచ్చే అవకాశం ఉంది. ఈ శని, రాహు, కేతులు ఎప్పుడు కలిసి ఉన్నారు, ఎప్పటి నుంచి కలిసి ఉన్నారు అంటే 2012 చివరిలో నవంబర్లోనే ప్రారంభమైపోయారు శని, రాహు, కేతులు. అందుకోసమే గతంలో జరిగినటువంటి హైదరాబాద్ సంఘటన కూడా
ఈ యొక్క శని రాహుకేతుల యొక్క గ్రహచారం యొక్క కలయిక మూలంగానే వచ్చిందని చెప్పడానికి జ్యోతిష్కులందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఈ శని రాహుకేతులు 2014 సెప్టెంబర్ వరకు కూడా కలిసి ఉండే అవకాశం ఉంది. అందువలన ఈ శని రాహుకేతుల ప్రభావంగా మధ్య మధ్యలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మిగతా గ్రహాల యొక్క సందర్భంగా చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తూ వారి యొక్క రక్షణ ముందుగా తీసుకునేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. అందులో ఈ సంవత్సరం వాతావరణం కూడా చాలా విశేషంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జూలై చివరి వరకు కూడా ఎండలు బాగా అధికంగా ఉంటూ ఉంటాయి. ఉగాది నుంచే ప్రారంభం చేసి ఎండలు బాగా అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఈ వేసవి అధికంగా ఉన్నప్పటికీ కూడా మృగశిర కార్తెలో వర్షాలకు అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. వర్షారంభం వస్తూ మృగశిర కార్తెలో వర్షము అలాగే ఎండ రెండు అధికంగా నడిచే అవకాశం ఉంది. అందువలన మామిడి పంట వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. అలాగే వర్షాలు ఏ కాలంలో ఎక్కువగా పడే అవకాశం ఉందని చూస్తే పుబ్బగారితే ఆగస్టు 31 ప్రారంభమవుతోంది, హస్తగారితే సెప్టెంబర్ 27 ప్రారంభమవుతోంది, చిత్తగారితే నవంబర్ 11 స్టార్ట్ అవుతోంది. ఈ 3 కార్తెల్లో కూడా మంచి విశేషమైన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మూలా కార్తె డిసెంబర్ 16 నుంచి ప్రారంభమై పూర్వాషాఢ కార్తె వెళ్లేంత వరకు కూడా అంటే సుమారుగా 10 జనవరి వరకు కూడా మధ్య మధ్యలో అకాల వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. శీతల ప్రభావం కూడా ఈ సంవత్సరం నవంబర్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే ఏ కాలానికి సంబంధించినటువంటి ప్రభావం ఆ కాలంలో ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఈ ప్రభావంగా మనం పంచాంగంలో రాసినటువంటి గ్రహచారాన్ని ఆధారంగా వాతావరణం ఎట్లయితే మనం ముందుగా తెలియజేశామో ఈ వాతావరణాన్ని రైతులు ముందుగానే తెలుసుకుంటూ ఏ పంటలు వేస్తే ఏ కాలానికి అనుగుణంగా ఉంటుంది, ఏ వాతావరణ కాలంలో పంటలకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో రైతులు ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఈ కారణం చేత రైతులు సుఖంగా వాళ్ళ యొక్క పంటలకు నష్టం లేకుండా తగు జాగ్రత్తగా బయటపడే అవకాశం కనబడుతోంది. శని ఉచ్చస్థితిలో వచ్చిన దగ్గర నుంచి కూడా లేబర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతోంది. ప్రతి కంపెనీలో, ప్రతి విభాగంలోనూ, ప్రతి వ్యాపారంలోనూ, ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే లేబర్ ప్రాబ్లం 2014 సెప్టెంబర్ వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. దానికి తోడు భృత్యకారకుడైనటువంటి శనికి రాహుకేతుల యొక్క సంయోగం ఉండడం, అలాగే ఈ సంవత్సరం అధిక కాలం కుజుడు వాళ్ళతో షష్టాష్టక ద్విద్వాదశ సమసప్తక కలయిక ఇటువంటి ప్రభావాలతో నడుస్తూ ఉన్న కారణంగా లేబర్ యొక్క కలహాలు, లేబర్ చేసేటువంటి స్ట్రైకులు, కంపెనీల్లో వారి యొక్క ఆగడాలు, వారికి సమస్యలు ఇవి ఎక్కువగా నడిచే అవకాశం ఉంటుంది. అయితే గురుబలం ప్రభావంగా అందరూ కూడా అన్ని విభాగాలను కూడా తగు జాగ్రత్తలు రక్షణ తీసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం అనుకూలం యొక్క వ్యవసాయ రంగం మీద కాకుండా పాడి పరిశ్రమ మీద కూడా బాగా అనుకూలాన్ని చూపించే అవకాశం ఉంది. పాడి పరిశ్రమ మీద మనకు శ్రీకృష్ణుడి యొక్క ఆధిపత్యం ఉన్న కారణంగా, అలాగే ఈ బలరాముడి యొక్క ఆధిపత్యం కూడా ఉన్న కారణంగా పశువుల నుండి మనకు రావాల్సినటువంటి కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది. పాలు, నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా తగు విధంగా ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. కానీ 2 సార్లు ధరలు పెరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఆహార ధాన్యాలకు ఈ సంవత్సరం లోటు వచ్చే అవకాశం లేదు. తరచుగా ధాన్యాల యొక్క ధరలు హెచ్చుతగ్గులుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కూడా లోక కళ్యాణం కోసం అన్ని మతాల వారు వారి వారి దైవాన్ని ఈ సంవత్సరం ఎక్కువగా ప్రార్థనలు చేసే అవకాశం ఉంటుంది. ఏప్రిల్, మే, ఆగస్టు, ఫిబ్రవరి ఈ మాసాల్లో మాత్రం ఆకుకూరలు, కూరగాయలు, ఆహార ధాన్యాల యొక్క ధరలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే భాద్రపద మాసం నుంచి పచారీ సరుకుల యొక్క ధరలు హెచ్చుతగ్గులు బాగా ఉంటూ ఉంటాయి. ఉగాది నుండి జూన్ 15 వరకు, అక్టోబర్ నుండి కన్స్ట్రక్షన్ మెటీరియల్ యొక్క ధరలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. బంగారం, వెండి తరచుగా హెచ్చుతగ్గులు చూసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఫ్యాన్సీ వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఫ్యాన్సీ వస్తువులతో కలిసి విభాగాల్లో ఏదైనా యంత్ర విభాగాలు, అలాగే కర్మాగారాలు నడిపే వాళ్ళకి ఈ సంవత్సరం ఫ్యాన్సీ వ్యాపారులకు బాగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మత సంస్థల్లో జరిగేటువంటి రాజకీయాలు, మత సంస్థల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లు త్వరగా బయటకు వచ్చే అవకాశం వస్తుంది. అయితే ఈ సంవత్సరం విద్యాభివృద్ధి బాగా ఉంటుంది. విద్యారంగంలో మంచి అభివృద్ధి, విద్యారంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మంచి అభివృద్ధి, అలాగే పరిశోధనా అంశాలు కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం నల్ల భూములు బాగా పండుతూ ఉంటాయి. విజ్ఞాన కాంక్ష బాగా పెరుగుతుంది. విజ్ఞాన కార్యక్రమాలు, విద్యా వినోద విజ్ఞాన కార్యక్రమాలు తరచుగా ప్రజలు ఎక్కువగా ఆకర్షణలో ఉండి వాటిని ఎక్కువ నడిపే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం అల్లరి మూకల యొక్క ఆగడాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ రక్షణ శాఖ వారు తెలివిగా ముందు జాగ్రత్త చర్యతో వాటిని కూడా అదుపు చేసే ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ వైఖరిలో మాత్రం స్పష్టత ఉండదు. ప్రభుత్వం రక్షణ శాఖకు చేసేటువంటి సహాయం చాలా తక్కువగా ఉంటుంది. రక్షణ శాఖ వారు మాత్రం ప్రజల యొక్క మన్ననలు బాగా పొందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ విధానాల్లో ప్రజలకు బాగా ఇబ్బంది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విషయంగా ప్రజలకు ఇద్దరికీ కూడా ప్రభుత్వ ప్రణాళికలు బాగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఉష్ణోగ్రతలు పెరగడం, భూకంపాలకు అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వోద్యోగులకు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్నవారికి, జాయింట్గా ఏదైనా ఇండస్ట్రీస్ నడిపే వారికి వారి మధ్య మిత్రభేదం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం న్యాయ వ్యవస్థ బాగా పనిచేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారాలని త్వరగా బయటపెట్టే అవకాశం, ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అధికారుల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులని ప్రజలకు తెలియజేయడం చేస్తూ ఉంటుంది. న్యాయ విభాగం బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి కాలం అని చెప్పాలి. అలాగే ధరలకు మాత్రం అదుపు ఉండే అవకాశం ఉండదు. అలాగే ఈ సంవత్సరం పెట్రోలు, కరెంటు విషయంగా కూడా చికాకులు తప్పవు. ప్రభుత్వం ఎన్నో ప్రజా ఆకర్షణ పథకాలకు శ్రీకారం చుట్టినా అవి ప్రజలకు వికర్షణగానే ఉండే అవకాశం వస్తుంది. గ్యాస్, పెట్రోల్ కొరత తప్పదు. రాజకీయ నాయకులకు, మంత్రులకు, వ్యాపార భాగస్వామ్యాలకు విభేదాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వైద్య రంగంలో అభివృద్ధి ఉంటుంది. వైద్య పరిశోధనలు బాగా జరుగుతూ ఉంటాయి. విజ్ఞాన విహారయాత్రలే కాకుండా టూరిజం డెవలప్మెంట్ కూడా బాగా జరిగే అవకాశం వస్తుంది. సంస్థాగతమైన ఆర్థిక భద్రత చాలా తక్కువగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక రక్షణ బాగా ఉండడంతో ఈ సంవత్సరం వచ్చేటువంటి ధరవరులని ఎదుర్కోవడంలో ప్రజలు సుఖశాంతులతో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది. ముహూర్తాల యొక్క పరిధి ఎక్కువగా ఉంది. ముహూర్తాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. అందువలన ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు బాగా ఉన్నప్పటికీ కూడా ట్యాక్స్ ప్రాబ్లం వీరిని బాగా వెంబడిస్తూ ఉంటుంది. రైతులకు, వ్యాపారులకు సదుపాయాలు కలిగించే విషయంలో ప్రభుత్వం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. జాతీయ సంపద, బ్యాంకింగు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పొరుగు దేశాలతో మన దేశానికి అవగాహన లోటుపాట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సరిహద్దుల్లో కూడా ఇబ్బందులు పెరిగే అవకాశం వస్తుంది. సంగీతం, సాహిత్యం, విద్య, వైద్యం, పురావస్తు శాఖ, శాస్త్ర పరిశోధన, రోదసి వీటిల్లో మనకు భారతదేశం చేసేటువంటి పరిశోధనలు చాలా ఎక్కువగా ఉండి భారతదేశం ప్రభావితం చేసేటువంటి విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఈ సంవత్సరం ఈ విభాగాల్లో భారతదేశమే ముందుండే అవకాశం వస్తుంది. అలాగే క్రీడాభివృద్ధి బాగా ఉంటుంది. యంత్రాగారాల వృద్ధి కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం వస్తుంది. రాజకీయవాదులకు న్యాయశాఖ నుండి బాగా ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. భారతదేశంలో జరిగేటువంటి విద్యాభివృద్ధికి ఇతర దేశాల వాళ్ళు బాగా ఆనందించడమే కాకుండా భారతదేశంలో చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయం చేసేటువంటి రైతులు బాగా పెరిగే అవకాశం వస్తుంది. అయితే ఈ సంవత్సరం అన్ని విభాగాల్లో వచ్చేటువంటి సమస్యలు ప్రభుత్వ ప్రణాళికల వల్ల అలాగే లేబర్ ప్రాబ్లంతోనూ ఈ రెండింటితోనూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి రైతులకు అలాగే ఈ యొక్క వ్యాపారులకు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం జనవరి 14 సాయంత్రం 6:20 మకర సంక్రమణ జరుగుతోంది. 2014 జనవరి 14 తారీఖున మకర సంక్రాంతి పురుషుడు మహోదరనామధేయుడు అలాగే మహిష వాహనం మీద వచ్చే అవకాశం ఉంది. ఇంతకాకుండా ఈ సంవత్సరం కర్తరి మే 4 తారీఖున ప్రారంభమయ్యి పెద్ద కర్తరి మే 11వ తేదీన అలాగే కర్తరి త్యాగం మే 28వ తేదీన జరుగుతోంది. గురుమూఢమి జూన్ 6వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు ఉంది. ఈ కారణం చేత జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు ఏమీ లేవు. అలాగే శుక్రమూఢమి మనకు మే 4వ తేదీ వరకు ఉంది. ఈ కారణం చేత చైత్రమాసం కూడా ముహూర్తాలు లేవు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఉండేటువంటి చైత్రమాసం, జ్యేష్ఠ మాసాల్లో మాత్రమే ముహూర్తాలు లేవు. కానీ వైశాఖం, శ్రావణ మాసాలు అలాగే మార్గశిర మాసం, మాఘపాల్గొన మాసాల్లో ముహూర్తాలు బాగానే ఉన్నాయి. జనవరి 5వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు మరలా శుక్రముహూర్తం ఉంది. 30 మే రాత్రి 11:50 గురువు కర్కాటకంలో ప్రవేశిస్తారు. అక్కడ నుండి మనకు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన చంద్రగ్రహణం స్వాతి నక్షత్రంలో వచ్చింది. అందువలన ఈ సంవత్సరం మనకు ఈ చంద్రగ్రహణాన్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. ఈ చంద్రగ్రహణాన్ని తులారాశి వారు మాత్రం చూడకుండా ఉంటే సరిపోతుంది. ముహూర్త విభాగాలు కూడా బాగా ఉన్న కారణంగా మనకు ఈ యొక్క పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిలో ఉన్న కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం సాముదాయిక ఫలితం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం శని, రాహు, కేతు కలయిక సరిగా లేదు. శని, రాహు, కేతులు ప్రత్యక్షంలో కలిసి ఉండి వీరు మేషరాశితోనే సంబంధం ఏర్పాటు చేసుకుంటూ ఉన్న కారణంగా పనులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. అందువలన మేషరాశి వారు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. వీరికి ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది. మానసికంగా బాగా చికాకులు కలగజేసేవిగా ఉంటూ ఉంటాయి. ఏ పని చేస్తే ఎటువంటి చెడు ఫలితం వస్తుందో
మనం ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదా, ఇటువంటి సందర్భానుసారమైన ఆలోచన సరిగా రాక బాగా ఇబ్బంది గురయ్యే అవకాశం వస్తుంది. కొన్ని పనులు తెలిసినా చేస్తే ఏమైనా ప్రమాదం వస్తుందేమో అని ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కొన్ని పనుల్లో అసలు ప్రవేశానికే అవకాశం లేక ఇబ్బంది పడేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ దృష్ట్యా చాలా జాగ్రత్తగా సంచారం చేయమని, ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దని, ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాము. అలాగే కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బాగా జాగ్రత్త చూసుకోవాలి. శని రాహు కేతుల యొక్క సంయోగం మేషరాశికి డైరెక్ట్గా ఉన్న కారణంగా, అందులోనూ ఏప్రిల్ 12వ తేదీ నుండి మేషంలోనే కుజుడు సంచారం చేస్తున్నారు. ఈయన 4 జూలై వరకు కూడా అనుకూలం చాలా తక్కువగా ఉంది. అలాగే జనవరి దగ్గర నుంచి 6 మాసాలు కూడా మనకు ఈ కుజుడు సంచారం తేడాగా ఉంది. అందువలన ఈ మేషరాశి వారు ఆరోగ్యంలో కూడా నరాలకు సంబంధించిన ప్రతిబంధకాలు, వాత సంబంధమైన ప్రతిబంధకాలు, అలాగే మానసికమైన ఇబ్బంది ఉన్నవారు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేషరాశి వారికి ఆర్థిక ప్రణాళికల్లో కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రుణావమానం జరగకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిస్థితితో ముందుకు వెళ్తే కొన్ని సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. రోజు నవగ్రహారాధన చేస్తూ ప్రతిరోజు కూడా లలితా పట్ట అభిషేకం ఘట్టం పారాయణ చేసుకుంటూ ఉంటే వీరికి చాలా సమస్యలు తగ్గే అవకాశం వస్తుంది. రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం, ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు రామనామం చేయడం మూలంగా కొన్ని సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని రాహుల యొక్క సంచారం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి గురు సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశిలో కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ వృషభ రాశి వారికి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే దూకుడుతనం బాగా తగ్గించుకోవాలి. వీరు ప్రారంభంలో 3 మాసాలు అంటే సుమారుగా జూలై ప్రారంభం వరకు కూడా కొంచెం జాగ్రత్తగా సంచారం చేసుకుంటే తర్వాత ప్రతి పనులను కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. అయితే ఈ చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో రవికుజుల యొక్క సంచారం పరిపూర్ణంగా వ్యతిరేకంగా ఉన్న కారణంగా సమస్యలు బాగా దగ్గరకు వచ్చే అవకాశం వస్తుంది. ఈ సమస్యల మూలంగా భవిష్యత్తు బాగా నడవదేమో, ఏంటి పంచాంగ శ్రవణంలో మనకి బాగా చెప్పారే, ఇక్కడ ఫలితాలు ఇట్లా తేడాగా ఉంటున్నాయే అనేటువంటి అనుమానం కూడా రావచ్చు. కానీ ఈ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో గాయాలు, అధికారుల ద్వారా బాధలు, అలాగే ఒత్తిడి వీటిని అధిగమించి ముందుకు వెళ్తే 9 మాసాల కాలం చాలా చక్కగా నడిచే అవకాశం ఉంటుంది. శని రాహులు బలంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ కూడా సత్ఫలితాలు తీసుకుంటారు ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరంలో ఏ విధంగా చూసినా కానీ మనకు జూలై 1 దగ్గర నుంచి వెళ్తున్న కొద్దీ సత్ఫలితాలే బాగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య స్థితి బాగుంటుంది. వృషభ రాశి చెందినటువంటి రైతులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మీరు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా సానుకూలంగా నడవడంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం సుఖంగా జీవనం చేయొచ్చు అనేటువంటి ధైర్యం మీకు జూలై 1వ తారీఖు నుంచి లభిస్తుంది. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అయితే ప్రదోష కాలంలో కనుక ప్రతిరోజు శివారాధన, గోపూజ చేయడం, అలాగే ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీనరసింహరావలంబ స్తోత్రం పారాయణ చేయడం, అలాగే ప్రతిరోజు ఉదయకాలంలో దీపారాధన చేసి దుర్గా సహస్రనామం కనుక పారాయణ చేస్తుంటే సత్ఫలితాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రారంభ 3 మాసాల్లో మనం అనుకున్నట్టుగా వచ్చేటువంటి చికాకులను దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. శుభసూచకంగా మొత్తం నడిచిపోయే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ మృగశిర నక్షత్రం వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మృగశిర నక్షత్రం వారు సాధారణ స్థాయి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. చెడు ఫలితాలు చాలా తక్కువగాను, సత్ఫలితాల వరకు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగని విశేషమైన లాభాలు జరిగే అవకాశం మాత్రం లేదని చెప్పాలి. ధన వ్యయం ప్రతి విషయంలోనూ జరుగుతూ ఉంటుంది. రోజువారీ కార్యక్రమాల్లో ధన వ్యయం అధికం, కుటుంబ వ్యవహారాల్లో ధన వ్యయం అధికం, అలాగే మీకు మిత్రులతో కలిసినప్పుడు, బంధువులతో కలిసినప్పుడు కూడా ధన వ్యయం అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగని ఈ సంవత్సరం గ్రహస్థితి బాగాలేదా అనేటువంటి సందేహం మాత్రం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మిగతా అన్ని అంశాల్లోనూ కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా ప్రతివారు కూడా మీకు ప్రధానమైన స్థానాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. మీరు దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అన్నింటినీ కూడా సమర్థంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని విషయాలను కూడా లబ్ధి పొందగలం, మనం లాభాలు తీసుకోగలం అనే ధైర్యం ఉంటుంది. కానీ శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 23 మే దగ్గర నుండి మనకు ఆగస్టు 18 తేదీ వరకు కూడా మిథున రాశి వారికి ఆరోగ్య విషయంగా
జ్వర బాధ, గాయ బాధ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కుటుంబంలో కూడా అందరూ సహకారం చేస్తూ ఉంటారు. పెద్దల యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పనిని కూడా మీరు 1-2 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. కానీ మీరు అన్నింటినీ కూడా సమర్థంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లాభదాయకమైన ఫలితాలు శుభ సంబంధంగా ముందు తీసుకుంటూ అలాగే ఉత్సాహపరమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఏ విధంగా చూసినా కానీ ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి మంచి సలహాలు, సంప్రదింపులు దొరుకుతాయి. భవిష్యత్తు మీద ఆశ చిగురిస్తుంది. మనం ఏదైనా చేయొచ్చు, ఏం చేసినా కానీ మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి ధీమా పెరుగుతుంది. నిత్యం శివారాధన వదలకుండా చేస్తూ ఉంటే, అలాగే ప్రతిరోజు సూర్యోదయానికి ఆదిత్య హృదయం పారాయణ చేసి సూర్యుడికి నమస్కారం చేయడం అనేది అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. హయగ్రీవ కవచం కనుక పారాయణ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం మీకు కొత్తగా ఏ విధంగా చికాకులు రాకుండా పాత వ్యవహారాల్లో కూడా లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళి సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 2, 3, 4 పాదాలు, పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ కర్కాటక రాశి వారికి అర్ధాష్టమంలో శని రాహులు నడుస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం వీరికి గురువు కూడా వ్యయంలో సంచారం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. ఎక్కడ చూసినా కానీ కొంచెం గౌరవానికి భంగం జరగడం, మీరు ధనం ఇవ్వవలసిన వాళ్ళందరూ కూడా తేలిగ్గా తీసుకుంటూ వెళ్ళిపోవడం, అలాగే మీరు ఎక్కడికైనా సరే ధనం ఇవ్వాల్సి వస్తే వారు మిమ్మల్ని అవమానంగా మాట్లాడడం, రుణ సంబంధమైన విషయాల్లో కూడా మీకు సమస్యలు రావడం జరుగుతుంటుంది. కుటుంబంలోని వ్యక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం వస్తుంది. సహకార ధోరణి తగ్గే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీ తోటి వారితోనూ, మీ పై అధికారులతోనూ, మీ కింద పనిచేసే వారితోనూ కూడా చాలా జాగ్రత్తగా సంచారం చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి కొంచెం సమస్యలు బాగా వెంబడించే అవకాశం వస్తుంది. అందులోనూ జూలై ప్రారంభమైన దగ్గర నుంచి ఒక 4 మాసాల పాటు అనుకోని శ్రమ, చికాకు పెరిగే అవకాశం వస్తుంది. ఒత్తిడి బాగా ఉంటుంది. కలహాలు వస్తూ ఉంటాయి. ఎవరు కూడా స్నేహంగా మీకు సహకరించే అవకాశం ఉండదు. ప్రతి పని మీరు స్వయంగా చేసుకుంటూ ఉంటే కొన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఎవరి మీదైనా ఆధారపడి ఏదైనా పని చేద్దామో అనుకుంటే దాంట్లో సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. అయితే ఈ సంవత్సరం చివరి 3 మాసాల్లో కూడా మరలా కుజుడితో అర్ధాష్టమ కుజుడిగా సంచారం ఉన్న కారణంగా అప్పుడు కూడా వ్యవహార ప్రతిబంధకాలు, గాయాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంగా, ఆర్థిక విషయంగా, కుటుంబ విషయంగా అన్ని విధాలా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాము. ప్రతి కోణంలోనూ, ప్రతి విషయంలోనూ కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కొత్త కొత్త ప్రణాళికలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకృతం చేస్తే మంచిది. విద్యార్థులకు, రైతులకు బాగా ఒత్తిడి పెరిగేటువంటి గ్రహచారం నడుస్తూ ఉంది. మీ యొక్క బుద్ధి వికాసం సరిగా లేకపోవడం, తద్వారా మంచి మంచి ప్రణాళికలు చేయలేకపోవడం, అందరితో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రతిరోజు నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయమని, అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు అవకాశం వరకు నవగ్రహ స్తోత్రాలు, ఇంద్రాక్షి స్తోత్రం, అలాగే లక్ష్మీనారాయణ పూజ, సుబ్రహ్మణ్య కవచం పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు సమస్యలు తగ్గే అవకాశం వస్తుంది. ఒత్తిడి బాగా పెరుగుతోంది, కలహాలు, సమస్యలు బాగా పెరుగుతున్నాయి, తగు జాగ్రత్త తీసుకోవాలి అనే కోరిక కలిగినప్పుడు శని, కుజ, రాహులకి శాంతి చేయించుకుంటూ ఉండండి. తద్వారా మీకు శుభ సంబంధమైన ఫలితాలు కొంచెం దగ్గరయ్యే అవకాశం వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా మధ్యస్థంగా ఆపివేస్తే లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాము. సింహరాశి. సింహరాశిలో మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ యొక్క సింహరాశి వారికి శని, రాహు, గురువు యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది. వీరికి అధిక కాలం ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. వీరికి మొత్తం మీద ఈ సంవత్సరంలో కొంచెం చికాకుగా అనిపిస్తే ఎప్పుడైనా మనకి ఆగస్టు 18వ తారీఖు నుండి నవంబర్ 26వ తేదీ వరకు మాత్రమే కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. మిగతా కాలం అంతా కూడా సానుకూలంగా నడిచిపోయే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగం, వ్యాపారం విషయంలో తెలివిగా ప్రవర్తిస్తారు. లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతూ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క కలయిక, వారి యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబంలోని పెద్దల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క అభివృద్ధి 2 బాగుంటాయి. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య స్థితి అనుకూలంగా ఉంటుంది. అందరి సహాయ సహకారంలో ఉండడంతో ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అలాగే కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది.
ఈ సంవత్సరం ఎట్లా చూసినా కానీ సింహరాశి వారు చాలా ఎక్కువగా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే మొండిగా ముందుకు వెళ్ళి కొన్ని కార్యాలు సాధించే అవకాశం వస్తుంది. అవసరమైన చోట కొంత డబ్బు ఖర్చు పెట్టినా సరే పనులు వేగంగా చేసుకునే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీరు తెలివిగా ప్రవర్తించుకుంటూ మైత్రీ భావంతో ముందుకు వెళ్తూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. రైతులు, విద్యార్థులు, విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నారు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు అందరూ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా శ్రమిస్తే లాభదాయకమైన ఫలితాలు తీసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం మీరు ఎక్కువగా శ్రమ చేయాలి. సంవత్సర కాలాన్ని ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఎక్కువ శ్రమ చేయాలి. తద్వారా భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తి చేసుకోవచ్చు. గతంలో జరిగినటువంటి వ్యవహార సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగా కృతకృత్యతతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఇంకా ఎక్కువగా మంచి ఫలితాలు జరగాలి అనుకునేటువంటి సింహరాశి వారు ప్రతిరోజు కూడా గోపూజ చేయడం, విష్ణు సహస్రనామార్చన చేయడం, అలాగే మీరు ఎప్పుడైనా చికాకు అనిపించినప్పుడల్లా చండీ కవచం పారాయణ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే అవకాశం ఉంటే కనుక ఈ సంవత్సరం ఇనప వస్తువులు ఏదైనా సరే పేదవారికి దానం చేస్తూ ఉండండి. తద్వారా శని యొక్క అనుగ్రహం ఇంకా పెరుగుతుంది. ఇంకా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. జూన్ మాసంలో మాత్రం తప్పకుండా ఒకసారి కుజుడికి జపం చేయించండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగుంది. ఏలినాడు శని 3వ భాగం చివరిలో ఉంది. అలాగే రాహు యొక్క సంచారం సాధారణ స్థాయిలో ఉంది. అయితే వీరికి సంవత్సరాంతంలో సుమారుగా అక్టోబర్ 5వ తేదీ నుండి మొత్తం అంతా కూడా కుజుడు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఈ దృష్ట్యా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక విధమైనటువంటి శక్తి ప్రతి పనిలోనూ కూడా మనం చేయగలం, మనం ఈ ఫలితాలు తీసుకోగలం, మనం ఇది సాధించగలం అనేటువంటి ధీమాను వ్యక్తం చేయిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. కానీ చాలా పరిశీలనాత్మకంగా ప్రతి వ్యవహారాన్ని, ప్రతి విషయాన్ని కూడా పరిశోధనాత్మకంగా మీరు శోధించుకుంటూ ముందుకు వెళ్ళడంలో చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తారో అక్కడ సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడ బాగా పరిశీలనాత్మకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారో తద్వారా అక్కడ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పని కూడా స్వయంగా చూసుకోమని, మీకు కనుక ఒకవేళ ప్రమోషన్ వంటి రాకపోతే నష్టం లేదు, కానీ స్థానచలన ప్రయత్నాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాము. అలాగే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా మీరు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకుంటే సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాల్లో సానుకూలమైన ఫలితాలు చాలా తక్కువగా లభిస్తూ ఉంటాయి. అలాగే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. అంతేకాకుండా నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి కుజుడు యొక్క సంచారం కూడా సరిగా లేకపోవడం మూలంగా ఆరోగ్యం మీద బహుశ్రద్ధ కనబరచమని చెప్పి సూచిస్తున్నాము. ఈ వీరికి 2013 ఆల్మోస్ట్ అక్టోబర్ దగ్గర నుండి సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. అక్కడి నుంచి సమస్యలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా చాలా జాగ్రత్తగా సంచారం చేయమని చెప్పేసి సూచిస్తున్నాము. అలాగే శని, రాహు, కేతు గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు చేయించుకోవడం, దత్త కవచం పారాయణ చేసుకోవడం, సుదర్శన కవచం పారాయణ చేసుకోవడం, రోజు నవధాన్యాలు తీసుకెళ్ళి ఆవులకు పెట్టడం అనేది ఈ కన్యారాశి వారికి చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి శాంతి మార్గాలుగా సూచిస్తున్నాము. ఈ శాంతి మార్గాలు కనుక అవలంబిస్తే సమస్యలు కొంచెం దూరం అయ్యే అవకాశం వస్తుంది. అంతేకాకుండా మీరు అందరితోనూ కూడా మైత్రీ భావాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ ఉండాలి. తద్వారా కొంచెం సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. తులారాశి. ఈ తులారాశి వారికి విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి నక్షత్రం, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి శని, రాహు, కేతు గ్రహాల యొక్క సంచారం పరిపూర్ణంగా వ్యతిరేకంగా ఉంది. అంతేకాకుండా అధిక కాలం ఈ తులారాశి మీద కుజుడు యొక్క చెడు ప్రభావం బాగా ఎక్కువగా కనబడుతోంది. వీరికి సంవత్సరారంభం దగ్గర నుంచి 3 మాసాలు, అలాగే చివరికి అంటే నవంబర్ 26వ తేదీ నుండి మొత్తం అక్కడి నుంచి సుమారుగా 8 మాసాలు కుజుడు యొక్క సంచారం తేడాగా ఉంది. ఈ కారణం చేత ఈ సంవత్సరంలో సుమారుగా 7-8 మాసాల పాటు ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం బాగా చెడుగా కనబడి కలహాలు, ఆరోగ్య సమస్యలు, వ్యవహార ప్రతిబంధకాలు వీటన్నింటినీ కూడా సృష్టించే అవకాశం వస్తుంది. అలాగే రాహుకేతుల యొక్క సంచారం మానసికంగా ఇబ్బందులు కలుగజేయడం, మోసపూరితమైనటువంటి వాతావరణాన్ని దగ్గర చేయడం,
అలాగే ప్రతి వ్యవహారంలో కూడా మీకు సహకరిస్తారు అనుకునే వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేయడం, అలాగే మీకు సంబంధించిన వ్యవహారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటాయి. అనవసరమైన వ్యవహారాల్లో కూడా కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ కూడా బాగా జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏదైనా పని చేయాలంటే బద్ధకమైనటువంటి ధోరణి ప్రదర్శించే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసినా కానీ ఫలితాలు రాకపోవడంతో నిరుత్సాహమైనటువంటి వ్యవహారం దగ్గరికి వస్తూ ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు కనుక ఉంటే ఏదైనా సెటిల్మెంట్ ధోరణి కనుక అవకాశం వస్తే వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ తులారాశి వారికి ఆర్థిక ప్రణాళికలు సరిగా సాగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆర్థిక ప్రణాళికలు సరిగా లేకపోవడం మూలంగా రుణ ప్రతిబంధకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఇతరులతో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొండి ధైర్యాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశికి చెందినటువంటి రైతులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడటం లేదు. కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా చికాకులు, సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈ రాశి వారికి సూచిస్తున్నాము. ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందన ఈ తులారాశి వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. అయితే మే 30వ తేదీ నుండి గురువు వీరికి భాగ్యంలో సంచారం చేస్తున్న కారణంగా నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం వస్తుంది. కేవలం ఆర్థిక సమస్యల్ని మాత్రం ఎదుర్కోవడానికి మంచి తెలివితేటలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ముందుగా కనుక్కుంటూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయం మీద ఎక్కువగా శోధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారం ఎత్తుకోవడంలో కూడా కృతకృత్యులయ్యే అవకాశం బాగా ఉంటుంది. వీరు ఈ తులారాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహారాధన బాగా చేసుకోవడం, శని, రాహు, కేతు, కుజ గ్రహాలకి శాంతి చేసుకోవడం, అలాగే నిత్యం వీరు అవకాశం వరకు కూడా రోజు ప్రదోషకాలంలో శివుడికి 11 చండీ ప్రదక్షిణాలు చేయడం, వీటి మూలంగా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రత్యంగ్రహ కవచం కనుక పారాయణ చేసుకుంటూ ఉంటే విశేషంగా వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పేసి ఈ తులారాశి వారికి సూచిస్తూ ఉన్నాము. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఏలినాటి శని ప్రథమ భాగం నడుస్తోంది. వ్యయంలో రాహు ఉన్నాడు. ఈ వ్యయంలో రాహు మానసికంగా చికాకులు కలగజేసే అవకాశం వస్తుంది. గురువు ఇతరులని అవమానించడం, ఇతరుల ద్వారా అవమానం పొందడం అనేటువంటి లక్షణాలను ఎక్కువగా కలగజేసే అవకాశం వస్తుంది. అష్టమ గురువు ప్రభావంగా ఎవరిని నమ్మకపోవడం, అందరితోనూ కలహించడం, అందరినీ తోలు నాడడం, తక్కువ చేసి మాట్లాడడం వంటి లక్షణాలు కొత్తగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు కుజుడు ఈ సంవత్సరం మే దగ్గర నుండి ఆగస్టు 18వ తేదీ వరకు అనుకూలం చాలా తక్కువగా ఉన్నారు. ఆ సందర్భంలో ఇంకా ఎక్కువగా ఈ చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. మిగతా కాలంలో కొంచెం ఒత్తిడి తక్కువగా ఉండే అవకాశం వస్తుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి తెలివితేటలు ఉండే అవకాశం వస్తుంది. కానీ ఈ 3 మాసాల్లో మాత్రం సమస్యలు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రోజు శ్యామలాదండకం పారాయణ చేసుకోవడం, అలాగే రాహుకాలంలో దుర్గా ఆరాధన చేయడం, ఉభయ సంధ్యల్లో శివదర్శనం చేయడం, శివారాధన చేయడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి రాబోయే 6 సంవత్సరాలు కూడా మీరు ఎప్పుడూ కూడా నిత్యం ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు చేస్తూ రామనామం చెప్పుకుని ఉండడం, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో మెడిటేషన్ చేయడం అంటే మీకు ఈ సంవత్సరం చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగం, వ్యాపారం, కొత్త ప్రయోగాలు, కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు సరిగా సాగే అవకాశం లేదు. అలాగే రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి, విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. ధనురాశి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనురాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా విచిత్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీరికి ఈ సంవత్సరం గురువు యొక్క సంచారం సరిగా లేకపోయినా శని రాహుల యొక్క సంచారం బాగుండడం, అధిక కాలం కుజుడు యొక్క సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఎన్నో రకాలైన సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మినహా మిగతా కాలం అంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంది. లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వసతులు సరిగా ఉండవు, ఆర్థిక వనరులు సరిగా ఉండవు. కానీ ఆర్థిక విషయాల్లో కూడా సమస్యలను దాటకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రుణ సంబంధమైన ప్రతిబంధకాలను దాటుతారు. గౌరవ స్థానాన్ని ఎక్కువగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కార్యం మాత్రం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన సానుకూలంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం విషయాలు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి.
విద్యార్థులకు రైతులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులు కూడా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. వీరు కనుక గరికతో రోజు గణపతిని అర్చన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తుంటే గురువు యొక్క దోషం తగ్గుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కనుక పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం లాభాలు ఎక్కువగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అవకాశం ఉంటే కనుక రావి చెట్టు కింద లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి ప్రతిరోజు 11 ప్రదక్షిణాలు చేయండి. ఐశ్వర్యప్రదంగా కూడా మీకు ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గురువు యొక్క సంచారం ప్రభావంగా ఈ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉందని ఇందాక అనుకున్నాం. వాటిని కూడా దాటడానికి ఈ రావి చెట్టు కింద లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం అట్టబెట్టి పూజలు చేయడం అనేది చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం. ఉత్తరాషాఢంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శని సంచారం, రాహు సంచారం సాధారణ స్థాయిలో ఉంది. గురువు యొక్క ప్రతికూలతలు మే చివరి దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. అలాగే కుజుడు యొక్క సంచారం కూడా అనుకూలం చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో బహుజాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. సాధారణ స్థాయి ఫలితాలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయంలో ప్రమోషన్లు రావు, కానీ మీకు అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. ప్రతికూల ఘటనల్ని ముందుగా గుర్తించే అవకాశం వస్తుంది. తద్వారా అధికారుల ద్వారా ప్రతికూల ఘటనలన్నీ సరిచేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్య విషయాలన్నీ కూడా సాధారణంగా నడిచే అవకాశం ఉంది. విశేషమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అందువల్ల మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. వీరు రోజు పారిజాత పుష్పాలతో ఆంజనేయ స్వామి వారిని అర్చించడం, అలాగే నిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం, గజేంద్ర మోక్షం, ఘట్టం పారాయణ చేయడం, వీటి మూలంగా మీకు కొన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ప్రతి గురువారం శనగలు దానం చేయండి. అంతే ఈ జూన్లో కుజుడికి కనుక శాంతి చేసుకుంటే, గురువుకి కుజుడికి శాంతి చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా దూరం అయ్యే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఈ మకర రాశి వారి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, రుణ విషయాల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అని చెప్పి సూచిస్తూ ఉన్నాము. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇందులో ఉన్నాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. గురుబలం చాలా బాగా ఉన్న కారణంగా ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, కానీ కలహాలు మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అష్టమంలో కుజస్తంభన, అందువలన మీరు వీలైనంత వరకు ఆగస్టు 8వ తేదీ నుండి సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా శని రాహుల యొక్క సంచారం సాధారణ స్థాయిలో ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అభివృద్ధి బాగుంటుంది, కానీ సమస్యలు కూడా పక్కనే ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి ఒకసారి వస్తూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కలహాలకి బాగా అవకాశం ఉంది. అందువలన మిత భాషణ చాలా అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉంటే కనుక కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ప్రతి సోమవారం పాలు చక్కెరతో రుద్రాభిషేకం చేయించండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. రుణ విమోచన అంగారక స్తోత్రం పారాయణ చేస్తే గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణాలు తీరే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేయడం మూలంగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. ఈ యొక్క కుంభరాశి వారు ఈ సంవత్సరం దూర ప్రాంత ప్రయాణాలు విరమిస్తే మంచిది. అలాగే ఈ కుంభరాశి అయినటువంటి విద్యార్థులకు, రైతులకు, విదేశీ నివాస ప్రయత్నంలో వారికి బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళమని, మంచి సలహాలు, సంప్రదింపులు మీకు దొరికే అవకాశం ఉంది. అమలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాము. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. శని, రాహు, కేతు, గురు, కుజ సంచారం సరిగా లేదు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీరు తేనెతో రుద్రాభిషేకం చేస్తూ ఉంటే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. నవగ్రహ హోమం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తూ ఉండండి. నిత్యం శివుడికి 11 ప్రదక్షిణాలు సూర్యాస్తమయ కాలంలో చేస్తూ ఉంటే సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలమైన కాలం చాలా తక్కువగా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ శని, రాహు, కేతుల యొక్క సంచార ప్రభావం, కుజుడి యొక్క సంచారం మేషం, తుల, అలాగే కన్య, మీనం ఈ 4 రాశుల వారికి బాగా ఎక్కువగా ఉంది. ఈ కారణం చేత నిత్యం శని, రాహు, కేతులకు సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ, వాటికి సంబంధించిన మంత్రాలు పారాయణ చేసుకుంటూ ఉంటే సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.